వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించారు. ఈ నెల 18న జరిగే సిద్ధం సభ ఏర్పాట్లను వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలతో కలిసి సభా వేదికను పరిశీలించారు. అనంతరం సమావేశంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలంటూ పర్యటించడంపై ఆయన సెటైర్ వేశారు. నిజం గెలుస్తుంది, జగన్ అంటేనే నిజం, నిజం అంటేనే జగన్ అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ పతన అవస్థకు చేరుతుందని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో మరింత దారుణమైన ఫలితాలు టీడీపీ చూస్తుందన్నారు. రాయలసీమ జిల్లాలో రాప్తాడులో ఈ నెల 18న సిద్ధం సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భీమిలి, ఏలూరులో సభ విజయవంతంగా నిర్వహించారన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులకి సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు. ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలు, ఎంపీలకు ఈ సభను విజయవంతం చేయాలని పెద్దిరెడ్డి కోరారు. అభివృద్ధి చేశాను లేదా పలానా సంక్షేమ పథకాన్ని మా తండ్రి గారు ఈ రాష్ట్రానికి ఇచ్చారు లేదా పలానా ప్రాజెక్ట్ పూర్తి చేశారు, అవేవి కూడా వాళ్ళ అజెండాలో లేవు. ఒకటే అజెండా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏకైక అజెండా లోకేష్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న అజెండా మా నాయకుడిని తిట్టడం, మా దూషణ పర్వాలలో ప్రతిదీ కూడా మాట్లాడడం, 2 నెలలు అయిపోతే అయిపోయింది, 1 నెల అయిపోతే అయిపోయింది అని చెప్పి